హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అర్థశాస్త్ర లెర్నింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్, ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జాము మరియు ప్రతి సబ్జెక్ట్కి కావాల్సిన బుక్ లిస్ట్ చూడడం జరుగుతుంది. రీసెంట్గానే గ్రూప్ 2 ఎగ్జామ్ కంక్లూడ్ అయింది. రిజల్ట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. మనకి క్వశ్చన్స్ ఎలా అడిగాడో అవగాహన ఉంది. ఆ క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకొని ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ చదివితే బాగుంటుంది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే విద్యార్థి కొత్తగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 చెయ్యాలి, చదవాలి, ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఒక బుక్కు, పెన్ను తీసుకొని రెడీగా ఉండండి. సిలబస్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి సబ్జెక్టు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన బుక్స్ ఏమి ఉంటాయి అవి కూడా చూసేద్దాం. దాని తర్వాత మీ ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు. రైట్, లెట్స్ కమ్ టు ద సిలబస్ ఫస్ట్. టీజీపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్ అనేవి ఉండదు గ్రూప్ 2కి. ఏపీపీఎస్సీలో గ్రూప్ 2 ఎగ్జామ్కి కూడాను ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అనేది ఉంటుంది. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఓన్లీ ఒకే ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో కూడా 4 పేపర్స్ ఉంటాయి. ఆ 4 పేపర్స్ 150 మార్క్స్ ఉంటుంది ఈచ్. 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్ ఉంటుంది. 2.5 అవర్స్ అనేది ప్రతి పేపర్కి ఉంటుంది. మనకి 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4 అని. ఈ 4 పేపర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ పేపరు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ అని అంటాం. ఇక్కడ క్వాంట్, రీజనింగ్ ఉన్నాయి కాబట్టి అబిలిటీస్ వచ్చాయి. జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి. చెప్తాను మీకు ఏవేవి ఉంటాయో కూడా. సో పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2లో మళ్ళీ సబ్ సెక్షన్స్గా డివైడ్ చేసాము. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 సెక్షన్స్. ఫస్ట్ వన్లో ఇండియన్ హిస్టరీ మరియు తెలంగాణ హిస్టరీ ఉంటుంది. హిస్టరీ ఆఫ్ ఇండియా మరియు హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఉంటుంది 50 మార్కులకు. రెండోది భారత రాజ్యాంగం ఉంటుంది 50 మార్కులకు. దాంట్లోనే సొసైటీ, రైట్, ఇండియన్ సొసైటీ 50 మార్క్స్కి ఉంటుంది. సో 50 + 50 + 50 టోటల్గా 150 మార్కులకి సెకండ్ పేపర్ కూడా ఉంటుంది. థర్డ్ పేపరు 3 సెక్షన్స్గా డివైడ్ అయింది. మళ్ళీ ఫస్ట్ సెక్షన్లో ఇండియన్ ఎకానమీ ఉంటే సెకండ్ సెక్షన్లో తెలంగాణ ఎకానమీ ఉంటుంది. ఈ రెండు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ సపరేట్ సబ్జెక్ట్స్ అయినప్పటికీ కూడాను వాటికి రిలేటెడ్గా ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అని చెప్పేసి 3వ సెక్షన్లో ఉంటుంది. పావర్టీ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, లేదా ఏజింగ్ పాపులేషన్ కానీ, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడాను ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అని వస్తుంది. ప్రతి సెక్షన్కి మళ్ళీ 50 మార్కులు ఉంటుంది సార్. సో టోటల్గా 150 మార్కులకు ఉంటుంది. సో పేపర్ 1 50 మార్కులు జనరల్ స్టడీస్, జనరల్ మెంటల్ అబిలిటీస్. పేపర్ 2 కూడా వచ్చేసి మనకి 150 మార్క్స్ ఉంటుంది. మీకు తెలుసు 3 సబ్జెక్ట్స్గా డివైడ్ అయింది. సొసైటీ, ఇండియన్ పాలిటీ మరియు జాగ్రఫీ ఉంటుంది అని చెప్పేసి, అంటే హిస్టరీ ఉంటుంది అని చెప్పేసి, ఇండియన్ హిస్టరీ మరియు తెలంగాణ హిస్టరీ ఉంటుంది అని చెప్పేసి. జాగ్రఫీ దీంట్లో లేదు, జనరల్ స్టడీస్లో ఉంటుంది సార్. జాగ్రఫీ మనకి ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ రెండు కూడాను జనరల్ స్టడీస్లోనే ఉంటుంది, సపరేట్గా ఇవ్వలేదు. మరి 3వ సెక్షను ఇండియన్ ఎకానమీ ఉంటుంది, తెలంగాణ ఎకానమీ ఉంటుంది అండ్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఉంటుంది 150 మార్కులకు. అండ్ లాస్ట్ సెక్షను వెరీ ఇంపార్టెంట్ సార్ పేపర్. ఇది పేపర్ 4 కంప్లీట్గా కూడాను తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి ఉంటుంది సార్. తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ గురించి ఉంటుంది. దాంట్లో 1948 నుంచి 2014 మధ్యలో జరిగిన పరిణామాల గురించి మొత్తం కూడాను ఈ ఉద్యమ చరిత్ర అనేది మనం చూడాల్సి వస్తుంది. ఇది టోటల్గా 150 మార్కులకు ఉంటుంది. పేపర్ అనేది అంత ఈజీగా ఇవ్వలేదు, చాలా డెప్త్గా ఇచ్చాడు రీసెంట్గా కూడా. దిస్ పేపర్ డిసైడ్స్ ద ఫేట్ ఆఫ్ యువర్ గ్రూప్ 2 ఎగ్జామ్ అండి. మీరు మెరిట్ లిస్ట్లో ఉండాలా లేదా అని చెప్పేసి మనకి ఇక్కడ 3 మేజర్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి పేపర్ 4 టోటల్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, రెండోది సొసైటీ, మూడోది ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఈ 3 ఏరియాస్ డ్రై టాపిక్స్. ఈ 3 ఏరియాసే డిసైడ్ చేస్తాయి మీ పేరు మెరిట్ లిస్ట్లో ఉందా లేదా, ర్యాంక్ లిస్ట్లో ఉందా లేదా అని చెప్పేసి. సరే, ఇండియన్ హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ,
రాజ్యాంగము కానీ ఎకానమీ కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నౌ ఐ వాంట్ టు డీకోడ్ పేపర్ 1 జనరల్ స్టడీస్లో ఏమేమి వస్తాయో చూస్తాను. ఇవి చూద్దాం. ఈ జనరల్ స్టడీస్లో టోటల్గా 11 సెక్షన్స్ ఉంటాయి సార్. ఈ 11 సెక్షన్స్లో మనకి కరెంట్ అఫైర్స్ ఫస్ట్ 2 సెక్షన్స్లో ఉంటాయి. రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. తర్వాత జనరల్ సైన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఉంటాయి. చూడండి, ఇందాక చెప్పాను నేను, వరల్డ్ జాగ్రఫీ మరియు తెలంగాణ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ 3 కూడా పేపర్ 1లోనే ఉంటుంది. ఈ ఏరియా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి మీరు. ఇండియన్ హిస్టరీ మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాడు, హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. తెలంగాణ సొసైటీ కానీ, తెలంగాణ కల్చర్ కానీ, తెలంగాణ హెరిటేజ్ కానీ, తెలంగాణ ఆర్ట్ అండ్ లిటరేచర్ కూడా ఈ పేపర్లోనే ఉంటాయి. మనకి జిఐ ట్యాక్స్ కానివ్వండి, తెలంగాణలో పోయట్స్ కానివ్వండి, తెలంగాణ భాషకి సంబంధించింది కానివ్వండి, తెలంగాణకి సంబంధించిన మూవీస్ కానివ్వండి, తెలంగాణకి సంబంధించిన టెంపుల్స్ కానివ్వండి, మన ఏన్షియంట్ మాన్యుమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ సార్. తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పాలసీలు 2014 నుంచి 2025 మధ్యలో ఏవైతే పాలసీలు ఉన్నాయో, తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ కానీ, తెలంగాణ స్పేస్ పాలసీ కానీ, తెలంగాణ లాజిస్టిక్ పాలసీ కానీ, తెలంగాణ ఐసీటీ పాలసీలు కానీ, ఇవన్నీ పాలసీలు ఫ్యూచర్ సిటీ ఆఫ్ తెలంగాణ అని రీసెంట్గా మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీలు కానీ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. సుమారుగా ఒక 30 నుంచి 35 పాలసీలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్లోనే నేను ఆల్ తెలంగాణ పాలసీస్ అని చెప్పేసి 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక వీడియో చేయడం జరిగింది. మీరు వెళ్ళి చూడొచ్చు దాన్ని. అన్ని పాలసీలు డీటెయిల్గా చర్చించడం జరిగింది దాంట్లో. అది కాకుండా వీ హ్యావ్ సోషల్ ఎక్స్క్లూజన్, రైట్ ఇష్యూస్ అండ్ ఇంక్లూసివ్ పాలసీస్ కూడా ఉన్నాయి సార్. అంటే ఇది ఆల్మోస్ట్ గవర్నెన్స్కి సంబంధించింది, పాలిటీ గవర్నెన్స్కి సంబంధించిన విషయాలు అన్నమాట. అండ్ లాస్ట్ 2 చాప్టర్స్లో లాజికల్ రీజనింగ్ కానివ్వండి, బేసిక్ ఇంగ్లీష్ కానివ్వండి, ఇవి 2 ఉంటాయి. ఇది 150 మార్క్స్కి 20 నుంచి 25 మార్క్స్ వస్తుంది. అంటే చాలా కీలకమే. మనకి 150 మార్కులలో 90 మార్కులు రావడము చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 90 మార్కులలో లాజికల్ రీజనింగ్ మరియు బేసిక్ ఇంగ్లీషు 25 మార్క్స్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. సో ఈ ఫస్ట్ పేపర్ ఎందుకంటే ఇంపార్టెంట్ అంటున్నానంటే, మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ, లేదా గ్రూప్ 4 ఎగ్జామ్కి పేపర్ 1 కామన్ అండి. ఈ పేపర్ 1 జనరల్ స్టడీస్ ఇవే ఉంటాయి కాబట్టి. సో ఈ పేపర్ ఖచ్చితంగా మీరు చాలా డీటెయిల్గా ఇన్డెప్త్గా చదువుకోవాల్సిందే. దట్ ఈస్ అ పాయింట్. గాట్ ఇట్ సార్. రెండోది, మనకి ఇప్పుడు బుక్ లిస్ట్ చూద్దాం. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏం బుక్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, 3, 4 దానికి ఒక్కసారి చూడండి సార్. నేను ఇక్కడ ఒక పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను మీకు. ఓకేనా? ఇదిగోండి. ఐ హోప్ యూ కెన్ సీ ఇట్. ఎస్, తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ బుక్ లిస్టు. మనకి పేపర్ నెంబర్ ఉంది, సబ్జెక్టు, ఇంగ్లీషు మరియు తెలుగు. ఇంగ్లీష్లో ఏది మనము చూడాలి, తెలుగులో ఏ బుక్ అనేది ప్రిఫర్ చేయాలి అనేది చెప్తూ ఉన్నాను నేను ఇక్కడ. ముందుగా ఇండియన్ పాలిటీ చూద్దాం. పేపర్ 2 ఇండియన్ పాలిటీ మన అందరికి తెలుసు, లక్ష్మీకాంత్ అనేది చాలా ప్రిఫరబుల్ బుక్ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. క్లాస్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా క్లాస్ నోట్స్ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, క్లాస్ నోట్స్లో కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్గా ఉంటుంది. రీసెంట్గా ఉన్న అమెండ్మెంట్స్ కానివ్వండి, లేదా రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను లింక్ చేసి క్లాస్తో చెప్తాడు. కాబట్టి ఏదైనా ఒక క్లాస్ నోట్స్ చేయండి. నా క్లాస్ నోట్స్ అయితే చాలా డీటెయిల్డ్గా నేను అన్ని సుప్రీంకోర్టు కేసెస్, ఫండమెంటల్ రైట్స్ కానీ అన్నిటికీ కరెంట్ అఫైర్స్ అనేది సపరేట్గా చెప్పి వాళ్ళతో రాయించడం జరుగుతుంది. సో యూ కెన్ టేక్ మై క్లాస్ నోట్స్ ఆర్ ఎనీ ఫ్యాకల్టీ యూ ప్రిఫర్, కానీ ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఇది కాకుండా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో క్యాబినెట్ కమిటీస్ అని ఉంటాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్ ఇది. దీంట్లో క్యాబినెట్ కమిటీస్ అని ఉంటాయి. దాంట్లో ఎవ్రీడే న్యూస్ని ఫాలో అవ్వండి. మనకి రీసెంట్గా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఉన్న ఎంసీక్యూస్ గమనిస్తే పిఐబిలో ఉండే నోట్స్లో నుంచి డైరెక్ట్, అంటే దాంట్లో ఉండే వర్డ్స్ కూడా దిగిపోయాయి. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్ కృష్ణ ప్రదీప్ సార్ది విన్నర్స్ పబ్లికేషన్లో ఒక ఇండియన్ పాలిటీ బుక్ ఉంటుంది. ఇది చాలు.
దీనికంటే ఇంకా డెప్త్గా మీరు చదవాలి అని అంటే నా ఉద్దేశంలో అవర్ పార్లమెంట్ బై సుభాష్ కశ్యప్ అనే ఒక బుక్ ఉంటుంది. అవర్ పార్లమెంట్ అండ్ సుభాష్ కశ్యప్ అనే బుక్ కూడా మీరు చదువుకోవచ్చు ఇండియన్ పాలిటీకి. దీనిలో మీకు గవర్నెన్స్ కూడా కవర్ అవుతుంది. చెప్పాను కదా ఇందాక, గవర్నెన్స్ కూడా కవర్ అయిపోతుంది. పేపర్ 1లో ఇది ఉంది చూసారా, గవర్నెన్స్, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్ ఇష్యూస్, ఇంక్లూజివ్ పాలసీస్, ఇవి కూడా కవర్ అవుతాయి దాంట్లో. ఓకే, నౌ కమింగ్ టు సొసైటీ మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే యూపీఎస్సీ మెటీరియల్, అదేవిధంగా నేను ఇండియన్ సొసైటీ పైన ఒక బుక్ రాయడం జరిగింది. సో ఇండియన్ సొసైటీ మీద టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి ఒక బుక్ రాశాను. దీంట్లో ఆల్మోస్ట్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ కూడా ఉంటాయి ప్రాక్టీస్ చేయడానికి మీరు. అదేవిధంగా మనకి ఇక్కడ ఇదిగోండి తెలుగు అకాడమీ వాళ్ళది సొసైటీ ఇంగ్లీష్ మీడియం బుక్ ఒకటి ఉంటుంది. తెలుగు అకాడమీ వాళ్ళది తెలుగు మీడియంలో కూడాను సొసైటీకి సంబంధించిన బుక్ ఉంటుంది. మరి తెలుగు మీడియం వాళ్ళకి ఏదైనా స్టాండర్డ్ బుక్ ఉందా అంటే శ్రవణ్ శ్రీరామ్ సార్ ఒక మెటీరియల్ తెలుగులో కూడా ఉంటుంది, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది కానీ తెలుగులో కూడా అన్నది ఒక మెటీరియల్ ఉంటుంది. సో శ్రవణ్ శ్రీరామ్ అన్నది ఇండియన్ సొసైటీ, తెలంగాణ సొసైటీకి ఒక మెటీరియల్ ఉంటుంది. అది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ తెలుగు మీడియం పీపుల్. సార్ నేను ఇంగ్లీష్ మీడియం కూడా శ్రవణ్ శ్రీరామ్ అన్నది తీసుకుంటా అంటే ఐఎమ్ నో ప్రాబ్లం, మీరు తీసుకోవచ్చు, దానిలో ఏం టెన్షన్ లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను కానీ వేరే ఫ్యాకల్టీస్ కానీ మీకు ర్యాంక్ రావాలని కోరుకుంటాం. ఆ ఉద్దేశంగానే మేము కష్టపడి బుక్కులు రాసినా ఏం చేసినా. సో ఈ సొసైటీకి ఇది చూసుకుంటే సరిపోతుంది సార్ మీరు. నా కమింగ్ టు హిస్టరీ అండి. హిస్టరీ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఓల్డ్ ఎన్సీఆర్టీస్, ఏన్షియంట్ ఇండియా కానీ, మెడీవియల్ ఇండియా కానీ, మోడర్న్ ఇండియా కానీ, ఏన్షియంట్ ఇండియా ఆర్ఎస్ శర్మ కానీ, మెడీవియల్ ఇండియా సతీష్ చంద్ర కానీ, మోడర్న్ ఇండియా బిపిన్ చంద్ర కానీ, ఈ బుక్స్ మీరు ఫాలో అవ్వండి. దీంతోపాటు హిస్టరీకి సంబంధించిన స్పెక్ట్రమ్ ఉంటుంది మనకి. హిస్టరీకి సంబంధించిన మోడర్న్ ఇండియన్ హిస్టరీకి స్పెక్ట్రమ్ అనే ఒక బుక్ ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వాలి. రీసెంట్ టైమ్స్లో తమిళనాడు యొక్క హిస్టరీ మెటీరియల్స్ అనేవి బాగా చాలా డీటెయిల్డ్గా సింపుల్ లాంగ్వేజ్లో మనకి రావడం జరుగుతుంది. మీరు అది కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ తెలుగు మీడియం వాళ్ళకైతే వన్ స్టాప్ సొల్యూషన్ సార్, సీనియర్ సార్ మెటీరియల్ ఉంటుంది. మన భారతదేశ చరిత్ర అని చెప్పేసి సీనియర్ సార్ది ఒక మెటీరియల్ ఉంటుంది, అది సరిపోతుందమ్మా. సో ఈ మెటీరియల్ సీనియర్ సార్ది తీసుకోవచ్చు. ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియం అయితే ఎన్సీఆర్టీస్ చదువుకోవచ్చు. స్పెక్ట్రమ్ కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మోడర్న్ హిస్టరీకి చదువుకోవచ్చు. ఈ 3 బుక్స్ 3 టైమ్స్ రివైజ్ చేస్తే ఇది అవసరం కూడా లేదు నా ఉద్దేశంలో. ఓకేనా సార్, ఇది హిస్టరీకి సంబంధించి. మరి తెలంగాణ హిస్టరీకి సంబంధించి మనకి తెలుగు అకాడమీ వాళ్ళకి ఓ బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో మరియు తెలుగు మీడియంలో ఒక బుక్ ఉంటుంది. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అని చెప్పేసి తెలుగు అకాడమీ వాళ్ళకి ఒక బుక్ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ చరిత్ర సంస్కృతి అని చెప్పేసి తెలుగు మీడియంలో కూడా మనకి తెలుగు అకాడమీ వాళ్ళలో బుక్ ఉంటుంది. ఇది కాదు సార్, మాకు ఒక స్టాండర్డ్ బుక్ కావాలంటే పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళది ఇది ఇంగ్లీష్ మీడియంలో ఈ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇది కూడా మీరు తీసుకోవచ్చు. నవీన్ రెడ్డి గారు దీని యొక్క ఆథర్ అనమాట. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. బట్ మీరు స్టాండర్డ్ బుక్ కావాలంటే తీసుకోవచ్చు. కానీ మళ్ళీ చెప్తున్నా నేను, పాయింట్ నెంబర్ 1 స్టాండర్డ్ బుక్ తెలుగు అకాడమీని ఫాలో అవ్వండి. 2 క్లాస్ నోట్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదైనా ఫ్యాకల్టీ యొక్క క్లాస్ నోట్స్ ఉంటే అది కూడా తీసేసుకోండి. మనకి తెలుగు హిస్టరీ అంటే రఫీ సార్ ఉన్నారు, చరణ్ సార్ ఉన్నారు, వీళ్ళ యొక్క క్లాస్ నోట్స్ కూడా మీరు తీసుకొని డైరెక్ట్గా ఫాలో అయిపోవచ్చు. క్లాస్ నోట్స్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. క్లాస్లో సార్ మనకు అర్థమయ్యే విధంగా చెప్తారు, స్టూడెంట్స్ కూడా ఎప్పటికప్పుడు బ్రెయిన్ పెట్టి అర్థమయ్యే విధంగా రాసుకుంటారు కాబట్టి అందరికీ అర్థమవుతుంది. క్లాస్ నోట్స్ ఈజ్ ఇంపార్టెంట్. స్టాండర్డ్ బుక్స్ వద్దు అని అనుకుంటే క్లాస్ నోట్స్ తీసుకోండి. సార్ చాలామంది కంప్లైంట్ చేస్తారు, సార్ తెలుగు అకాడమీ బుక్స్ చాలా లెందీగా ఉన్నాయి సార్, పెద్దగా ఉన్నాయి సార్ అంటే, అప్పుడు క్లాస్ నోట్స్ అనేది ప్రిఫర్ చేయాలని అంటాను. సో హిస్టరీ మరియు తెలంగాణ హిస్టరీకి మీరు ఇది ప్రిఫర్ చేసుకుంటే సరిపోతుంది సార్. నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం, ఇండియన్ ఎకానమీ ఇంగ్లీష్ మీడియం అయితే శ్రీరామ్ ఐఏఎస్ వాళ్ళది ఒకటి నోట్స్ ఉంటుంది. ఇది మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది సార్, లేదా ఏదైనా ఒక బుక్ షాప్స్కి వెళ్ళినా కూడా మీకు దొరికిపోతుంది. సో జనరల్ స్టడీస్ ఇండియన్ ఎకానమీ మనకి శ్రీరామ్ ఐఏఎస్ మెటీరియల్ ఉంటుంది. దాంతోపాటు ఎకనామిక్ సర్వే తీయాలి. ఎకనామిక్ సర్వే 2024-25 రైట్. అదేవిధంగా బడ్జెట్ కూడా
బడ్జెట్ మరియు ఎకనామిక్ సర్వే అనేది చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఎకానమీ బేసిక్స్ అర్థం చేసుకోవడానికి ఈ మెటీరియల్ అనేది కావాలి. ఇది ఇంగ్లీష్ మీడియంకి. తెలుగు మీడియంకి అయితే వన్ స్టాప్ సొల్యూషను చోటీ సార్ కంటే మంచి పుస్తకం ఏది ఉండదు. చోటీ సార్ రాసిన ఇండియన్ ఎకానమీ పుస్తకం ఏదైతే ఉందో ఆ ఇండియన్ ఎకానమీ పుస్తకము గ్రూప్ 2, 3 మరియు అదర్ గ్రూప్ 1 మెయిన్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా సార్ రాయడం జరిగింది. సో సార్ బుక్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి చోటీ సార్ది ఎకానమీ పుస్తకం ఇండియన్ ఎకానమీ కానివ్వండి, తెలంగాణ ఎకానమీ కూడా అయిందే ఫాలో అవ్వాలని నేను చెప్తాను. రైట్, తెలంగాణ అబ్స్ట్రాక్టు, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఇవన్నీ కూడా చూసుకోండి. రైట్, ఇప్పుడు తెలంగాణ ఎకానమీకి వద్దాం. తెలంగాణ ఎకానమీ కూడా తెలంగాణ అబ్స్ట్రాక్ట్ లేదా తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే సరిపోతుంది. బికాస్ బేసిక్స్ అన్నీ కూడాను శ్రీరామ్ ఐఏఎస్ మెటీరియల్ చూసుంటారు కదా మీరు. కానీ తెలంగాణ ఎకానమీకి చోటీ సార్ మెటీరియల్ ఉంటుంది, అది తీసేసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో రెండిట్లో ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఈ బుక్ ఫాలో అవ్వచ్చు. ఇవి రెండే కాకుండా మీకు ఇంకో సోర్స్ కూడా చెప్తాను. మనకి పాలపిట్ట అకాడమీ అని ఉంటుంది. పాలపిట్ట అకాడమీ సంతోష్ సార్ పాలపిట్ట అకాడమీలో బడ్జెట్ వీడియోస్ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ లేదా తెలంగాణ ఎకానమీకి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. ఈ యాప్లో కూడా సంతోష్ సార్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇది విన్నా కూడా సరిపోతుంది సార్ మీకు. ఎకానమీ అనేది చాలా 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 ఏమంటారు స్టాటిక్గా ఉండదు, చేంజ్ అవుతూనే ఉంటాయి. బడ్జెట్ రాగానే చేంజ్ అవుతాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. సో ఆ ఉద్దేశంలో మీరు క్లాసెస్ విని మీరు మీ నోట్స్ రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చోటీ సార్ మెటీరియల్ కానీ లేదా సంతోష్ సార్ మెటీరియల్ కానీ ఏదైనా మీరు ఫాలో అయిపోవచ్చు సార్. ఓకేనా? సో ఇది తెలంగాణ ఎకానమీకి సంబంధించింది. రైట్ సార్, డెవలప్మెంటల్ ఇష్యూస్ అనేది ఒకటి మనకి పేపర్ 3 సెక్షన్ 3లో ఉంటుంది. సెక్షన్ 3 పేపర్ 3లో డెవలప్మెంటల్ ఇష్యూస్ అని ఉంటుంది. దాంట్లో ఈ డెవలప్మెంటల్ ఇష్యూస్కి తెలుగు అకాడమీ, రైట్, తెలుగు అకాడమీ వాళ్ళకి ఒక మెటీరియల్ ఉంది సార్. సో తెలుగు మీడియం పిల్లలందరూ కూడా అది ఫాలో అయిపోవచ్చు. కానీ ఇంగ్లీష్లో కష్టం. NIOS, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. NIOS ఏదైతే మెటీరియల్ రిలీజ్ చేసిందో కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక PDF ఉంటుంది మనకి. చాలా పెద్ద PDF ఇది, ఆల్మోస్ట్ 100 పేజీల వరకు PDF ఉంటుంది. ఈ PDF, ఈ డెవలప్మెంటల్ ఇష్యూస్కి ఈ PDF అనేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫాలో అవ్వాలి. MCQs అనేది సాల్వ్ చేస్తూ ఉండండి. ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకొచ్చిన MCQs సాల్వ్ చేస్తూ ఉంటే రీసెంట్ డేటాని దానికి అటాచ్ చేస్తూ మీరు చదివేయచ్చు. దట్ ఈస్ ద థింగ్ అనమాట. క్లియర్ సార్? నౌ తెలంగాణ మూమెంట్ పేపర్ 4కి సంబంధించిన తెలంగాణ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ మూమెంట్కి ఉద్యమ చరిత్రకు సంబంధించిన తెలుగు అకాడమీ వాళ్ళది ఇంగ్లీష్ మీడియంలో మరియు తెలుగు మీడియంలో రెండిట్లో కూడాను ఓ బుక్ ఉంటుంది సార్ మనకి. యా, సో తెలుగు అకాడమీ వాళ్ళది తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ బుక్ ఉంటుంది. అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంకో మెటీరియల్ కూడా ఫాలో అవ్వచ్చు. సివిక్ సెంటర్ లేదా లా ఎక్సలెన్స్. సివిక్ సెంటర్ కానీ లా ఎక్సలెన్స్ కానీ తెలంగాణ మూమెంట్కి సంబంధించిన మెటీరియల్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి. రైట్, దీంతో పాటు ఇది ఏదైనా ఫాలో అవ్వండి. లేదా ఇవి రెండు వద్దనుకుంటే దీంతో పాటు మళ్ళీ చెప్తున్నా, దీంతో పాటు క్లాస్ నోట్స్. సో క్లాస్ నోట్స్ ఫాలో అయిపోతే సరిపోతుంది. అయితే తెలుగు మీడియం వాళ్ళకి మాత్రం అదృష్టం అండి ఇక్కడ. ఎందుకు? తెలుగు మీడియం బుక్తో పాటు వి ప్రకాష్ గారు ఒక బుక్ ఉంటుంది, ఉద్యమ చరిత్ర మీద వి ప్రకాష్ గారిది బుక్ ఉంటుంది. ఇది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2కి రెండింటికి యూజ్ అవుతుంది. సో గ్రూప్ 3కి కూడా యూజ్ అవుతుంది. అఫ్కోర్స్ 3లో ఎక్కువ ఉండకపోయినా 2కి మాత్రం 100% యూజ్ అయిపోతుంది. సో ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర 150 మార్కులు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు సార్. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నా ఉద్దేశంలో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బై కంప్లీటింగ్ పేపర్ 4. పేపర్ 4 కంప్లీట్ చేశాకనే మిగతా రండి. ఎందుకు అనంటే 600 మార్కులలో 150 మార్కులు ఫస్ట్ ప్రిపేర్ అయ్యి అది వచ్చు అని నీకు అనిపించినప్పుడు చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. నువ్వు ఒక్కసారి ఒక 30 డేస్ కూర్చొని, ఒక 30 రోజులు కూర్చొని తెలంగాణ ఉద్యమ చరిత్ర చదివేసి మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ను రాయి. 150కి 130+ వస్తే నువ్వు కరెక్ట్ ఆన్ ట్రాక్ ఉన్నట్టు అర్థం అనమాట. సో ఆ ఉద్దేశంలో దిస్ ఈస్ ఇంపార్టెంట్. మరి కరెంట్ అఫైర్స్ పేపర్ 1లో మనకి కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అని కూడా ఉంది. గుర్తుందా మీకు? ఆర్గనైజేషన్స్ అని కూడా ఒకటి ఉంటుంది మనకి. సో ఈ మన అర్థశాస్త్ర మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో ఈ మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవ్వండి సరిపోతుంది.
ఈ మంత్లీ మ్యాగజైన్ సుమారుగా ఒక 200 పేజెస్ ఉంటుంది, అంటే అంత డీటెయిల్గా కవర్ చేస్తాం. థియరీతో పాటు మనకి ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కూడా ఉంటాయి ఆన్ ది కరెంట్ అఫైర్స్. సో ఇది అర్థశాస్త్ర యాప్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇది ప్రింటబుల్ కూడా చేసుకోవచ్చు, యూ కెన్ ప్రింట్ ఆల్సో. సో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అర్థశాస్త్ర మెటీరియల్ అనేది ఫాలో ఉంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. దీంతో పాటు కావాలంటే విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐ డోంట్ బిలీవ్ ఇన్ PT 365. PT 365 ఐ డోంట్ బిలీవ్ ఇన్. ఎందుకు? PT 365లో ఓన్లీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఈ లాస్ట్ 1 year కవర్ చేస్తాడు. సో టోటల్గా కవర్ చేయడు. మీరు విజన్ మ్యాగజైన్ కవర్ చేయాలి అంటే మంత్లీ మ్యాగజైన్సే తీసుకోండి. మంత్లీ మ్యాగజైన్స్ కవర్ చేయడమే ఉత్తమము. మంత్లీ ఏది వదిలేయడు. సో మంత్లీ మ్యాగజైన్స్ విజన్ కానీ అర్థశాస్త్ర మెటీరియల్ కానీ ఇది చేసేసుకోండి, సరిపోతుంది. తెలంగాణ మరి రీజనల్ కరెంట్ అఫైర్స్ కావాలి సార్ కదా అని అంటారు. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ మంత్లీ మ్యాగజైన్ అనేది రిలీజ్ చేస్తుంది ఎవ్రీ మంత్. ఇది ఫిబ్రవరి మ్యాగజైనే. సో మాసపత్రిక అని అంటారు, ఇది ఫాలో అవ్వండి. ఇవి 2 కాకుండా ఇంకో 2 సోర్సెస్ చెప్తాను మీకు. సంతోష్ సార్ది పాలపిట్ట అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మనకి సారు వీడియోస్ పెడుతూ ఉంటారు. రీజనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పెడుతూ ఉంటారు. రాజేంద్ర శర్మ సార్ యొక్క కరెంట్ అఫైర్స్ కోర్సెస్ ఉంటాయి. త్వరలో అర్థశాస్త్రంలో కూడా రాజేంద్ర శర్మ సార్ యొక్క కరెంట్ అఫైర్స్ కోర్సెస్ రాబోతున్నాయి. ఇవి రెండింటిలో ఏది ఫాలో అయినా సరిపోతుంది సార్. సో కరెంట్ అఫైర్స్కి దిస్ ఈజ్ ఇనఫ్, ఇది ఫాలో అయితే సరిపోతుంది సార్. నౌ కమింగ్ టు జనరల్ సైన్స్. జనరల్ సైన్సే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది మనకి. అయితే దీని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. సుమారుగా 8 to 12 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. యూపీఎస్సీకి అడుగుతున్నాడు, Group 1కి అడుగుతున్నాడు, Group 2 కూడా అడుగుతున్నాడు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే నా ఉద్దేశంలో ఎన్సీఆర్టీని కన్సైజ్ చేసి అరియంట్ పబ్లికేషన్స్ వాళ్ళు ఒక బుక్ తీసుకొచ్చారు. 6th to 12th క్లాస్ని జనరల్ సైన్స్ని మొత్తం కన్సైజ్ చేశారు. 6th to 12th క్లాస్ ఓల్డ్ అండ్ న్యూ ఎన్సీఆర్టీస్ని కన్సైజ్ చేసి ఒక బుక్ తీసుకొచ్చారు. దాంతోపాటు ల్యూసెంట్ జీకే, ఈ ల్యూసెంట్ జీకే అనేది దీంట్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చేయండి. తెలుగు మీడియం వాళ్ళు ఏం చేస్తారు? విజేత పబ్లికేషన్స్ వాళ్ళు జనరల్ సైన్స్ ఒక పుస్తకం ఉంది, లేదా మనకి భరత్ సత్తార్ సార్ కానీ సరిత మేడం కానీ వీళ్ళది క్లాస్ నోట్స్ ఒకటి తీసేసుకోండి. వాళ్ళ యొక్క జనరల్ సైన్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలు, సైన్స్ అండ్ టెక్నాలజీ నోట్స్ కూడా కవర్ అయిపోతుంది. సో ఈ తెలుగు మీడియం వాళ్ళైతే ఇది ఫాలో అవ్వండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వండి. ఆ ల్యూసెంట్ జీకే వద్దు అనుకున్నా పర్లేదు, ఈ బుక్ మాత్రం 3 times చదివేసేయండి, సరిపోతుంది. ఎన్సీఆర్టీ 6th to 12th క్లాసు మనకి ఉంటుందన్నమాట. క్లియర్ సార్? నౌ కమింగ్ టు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. ఇది ఎస్ఎన్టీలో కూడా కొంచెం ఉంటుంది సార్. సో దీంట్లో సింపుల్గా చెప్పాలి అని అంటే యూపీఎస్సీ మెటీరియల్ విజేత పబ్లికేషన్స్, మనకి విజేత పబ్లికేషన్స్ టీజీపీఎస్సీకి మనకి ఈ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద ఒక బుక్ ఉంది ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది చేసినా సరిపోతుంది. తెలుగులో కూడా అదే ఉంటుంది. అయితే నేనేమంటానంటే ఈ సబ్జెక్ట్కి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యం. రీసెంట్ హ్యాపెనింగ్స్, రీసెంట్ సదస్సులు కానీ, రీసెంట్గా జరిగిన పరిణామాలు కానీ ఇవి ఇంపార్టెంట్. సో ఆ ఉద్దేశంలో ప్లీజ్ మేక్ షూర్ దట్ క్లాస్ నోట్స్, ఏదైనా ఒక ఫ్యాకల్టీ యొక్క క్లాస్ నోట్స్ తీసుకోండి. సందీప్ మహాజన కానీ, లేదా భరత్ సత్తార్ కానీ, లేదా సంతోష్ సార్ కానీ, రైట్, పాలపిట్ట అకాడమీ సంతోష్ సార్ కానీ వీళ్ళ క్లాస్ నోట్స్ తీసుకున్నా కూడా మీకు సరిపోతుంది. లేదా రిజ్వాన్ సార్ ఉంటారు ఐఓపిఓలో, వాజీరాంలో రిజ్వాన్ సార్ క్లాస్ నోట్స్ ఏదైనా దొరికితే ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఆ నోట్స్ తీసుకొని కూడా మీరు చదవచ్చు. వాజీరాంలో మొహమ్మద్ రిజ్వాన్ సార్ ఉంటారు, వాళ్ళ క్లాస్ నోట్స్ మీరు దొరుకుతాయి మార్కెట్లో, టెలిగ్రామ్లో మస్తు ఉంటాయి. మీకు తెలియదు అయింది, మీకు అన్నీ తెలుసు. దట్ ఈస్ అ థింగ్. చలో నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. అయితే ఇక్కడ తెలంగాణ జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం అనేది చాలా కష్టం. తెలంగాణ జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియంలో ఒకటే బుక్ ఉంది సార్, తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది మనకి, తెలంగాణ జాగ్రఫీ అని ఉంటుంది, అది మాత్రమే చదువుకోవచ్చు. తెలంగాణ ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో ఉంటుంది. తెలంగాణ జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం చదువుకోండి. కానీ ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీకి మాత్రం ఎన్సీఆర్టీస్ ఉంటాయి. గోచింగ్ లియాంగ్ ఒక బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం యూపీఎస్సీ వాళ్ళు గోచింగ్ లియాంగ్ ఉంటుంది. అదేవిధంగా తెలుగు అకాడమీ తెలంగాణ జాగ్రఫీ,
తెలంగాణ జాగ్రఫీ తెలుగు అకాడమీ బుక్ ఒకటి ఉంటుంది, అది చేసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు తెలంగాణ అబ్స్ట్రాక్ట్లో స్టాటిస్టికల్ డేటా ఉంటుంది. మొన్న రీసెంట్గా చూసుకున్న ఎగ్జామ్స్లలో కూడాను స్టాటిస్టికల్ డేటా అనేది చాలా అడిగాడు. సో ఆ ఉద్దేశంలో స్టాటిస్టికల్ డేటా ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. నో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మనకు గుర్తుందా? ఇక్కడ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 6 నుంచి 8 క్వశ్చన్స్ అడుగుతున్నాడు 150లో. ఐసీటీ పాలసీ కానీ ఇవన్నీ కానీ. మనకి అర్థశాస్త్ర యాప్లో కాంప్రహెన్సివ్ మెటీరియల్ ఉంది. అలానే అర్థశాస్త్ర యూట్యూబ్ ఛానల్లో దీని మీద ఎక్స్క్లూజివ్గా 35 పాలసీస్ డిస్కస్ చేశాను నేను రీసెంట్ కరెంట్ అఫైర్స్తోని గ్రూప్ 2 వాళ్ళ కోసం. సో 2 పార్ట్స్గా వీడియోస్ ఉంటాయి. సో అది కూడా మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్, మీరు ఆ వీడియో చూసేసేయండి. ఆ మెటీరియల్ కావాలంటే కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మీరు కావాలంటే అక్కడి నుంచి తీసేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్ సార్? తెలంగాణ పాలసీస్ అసలు మీరు యూ షుడ్ నాట్ కాంప్రమైజ్. సిమిలర్లీ చాలా ఇంపార్టెంట్ విషయమే మర్చిపోయా, తెలంగాణ కల్చర్, ఆర్ట్, సొసైటీ, దీని మీద కూడా ఒక 9 చాప్టర్స్కి సంబంధించిన కాంప్రహెన్సివ్ నోట్స్ ఇంగ్లీష్ మీడియంలో మరియు తెలుగు మీడియంలో అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ యాప్లో అవైలబుల్గా ఉంటుంది సార్. ఇది చాలు, దీని నుంచి వస్తాయి క్వశ్చన్స్ అన్నీ పడ్డాయి, లాస్ట్ టైం కూడా పడిపోయాయి, చాలా ప్రిసైజ్గా ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ పాలసీస్కి కానీ తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్కి కానీ ఈ నోట్స్ చదువుకోండి. ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉంటుంది, కన్సైజ్గా ఉంటుంది, మీరు డైరెక్ట్గా దాన్ని ఫాలో అయిపోవచ్చండి. నో లాజికల్ రీజనింగ్, నేను ఆల్రెడీ ముందు చెప్పా, లాజికల్ రీజనింగ్ మరియు బేసిక్ ఇంగ్లీష్ నుంచి 20 to 25 మార్క్స్ అడుగుతున్నాడు. 20 నుంచి 25 క్వశ్చన్లు అడుగుతున్నాడు కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అనిల్ నాయర్ క్లాసెస్ కానీ, విఎంఆర్ కానీ, శ్రీనివాస్ చౌదరి సార్ కానీ ఈ క్లాసెస్ ఫాలో ఉంది. లేదా మేత్రి శ్రీనివాస్ సార్ క్లాసెస్ కానీ ఇవి ఫాలో అవ్వండి సార్. సో ప్రీవియస్ టెస్టులు చేయండి, మీరు ఇవి నెగ్లెక్ట్ చేయకండి. ఈ 25 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళకి అట్మోస్ట్ చెప్తున్నాను, మీరు ముందే తెలంగాణ మూవ్మెంట్తో పాటు మెంటల్ అబిలిటీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసేయండి, చాలా ఇంపార్టెంట్ సార్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది బుక్ లిస్ట్ అండి, అన్ని సబ్జెక్ట్స్కి బుక్ లిస్టు. ఇంకొక విషయం చెప్పేస్తాను మీకు. సో అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ యాప్లో టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఇండియన్ పాలిటీ అండ్ కోర్స్ అనేది ఉంటుంది. ఇది 12 months వ్యాలిడిటీ అయితే 1000 రూపీస్ ఉంటుంది, 9 months వ్యాలిడిటీ ఉంటుంది, అదేవిధంగా 5 months వ్యాలిడిటీ కూడా ఉంటుంది. డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. 154 వీడియోస్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి. సో 12 months వ్యాలిడిటీతో వస్తుంది. ఎవరికైనా డిస్కౌంట్ కావాలంటే కూడా ఐఎమ్ హ్యాపీ టు ప్రొవైడ్, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. 1000+ MCQs ఉంటాయి. రీసెంట్ 2025 వరకు అంటే జనవరి వరకు మొత్తం కూడాను సుప్రీంకోర్టు కేసెస్ అమెండ్మెంట్స్ అన్నీ కూడాను ఇంకల్కేట్ చేసేసాను వీడియోస్లలో. సో ఎవరికైనా ఇంకా ఫర్దర్గా దీని మీద డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా కొద్దిగా డిస్కౌంట్ కావాలన్నా, హెల్ప్ కావాలన్నా కూడా మీరు యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ 9515585511. సో 85511 ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదా knowledge.alc@gmail.comకి మీరు మెయిల్ చేయొచ్చు. లేదా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక అక్కడ క్వైరీ అని ఉంటుంది, ఆ క్వైరీకి వెళ్ళి మెసేజ్ చేసినా కూడా మా టీం మీకు గెట్ బ్యాక్ అవుతారు. సో మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, ఏదైనా క్వశ్చన్స్ డౌట్గా ఉన్నా, ఏదైనా డౌట్స్ కావాలన్నా ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. సో దిస్ ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ఇండియన్ పాలిటీ 50 మార్క్స్. దాంతోపాటు మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1లో కూడా ఈ గవర్నెన్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఆల్మోస్ట్ అది కూడా ఒక 5 to 8 మార్క్స్ ఉంటుంది. సో 58 మార్క్స్ అనేది ఇది ఈజీగా దీన్ని నమ్మొచ్చు. ఇది బైలింగ్వల్లో ఉంటుంది, కంప్లీట్ ఇంగ్లీష్లో ఉండదు. సో తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. సో టెన్షన్ ఏం పడకండి. సో ఇది మనకి బుక్ లిస్ట్ ఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ ఆల్సో యువర్ సిలబస్ డిస్కషను. సో ఐ విల్ సీ యూ గైస్ in another video with another topic. Till then, thank you very much. Happy learning. Jai Hind andi.